గెలిచేదాకా ప్రజలు, గెలిచినాక హైదరాబాద్. కనీసం రాజకీయ నాయకుల ఆలోచన ఎట్లుంటది అంటే, ఇంటికి వచ్చినటువంటి కార్యకర్తలకు బయట కూర్చోడానికి కుర్చీలు ఉన్నాయా, ఎండ కొడుతుంది కాసేపు నీడుందా, కనీసం వాళ్ళకి గాలి రావడానికి ఫ్యాన్ ఉందా, బాత్రూమ్ పోవడానికి వాష్రూమ్స్ ఉన్నాయా, యూరినల్స్ ఉన్నాయా అని కూడా చూడని నాయకులు ఉన్నారు. ఏమన్నా అంటే ఫెసిలిటీ లేదు, గంటలు గంటలు నిలబడాలా, కనీసం మినిమం వాష్రూమ్ ఫెసిలిటీ ఇవ్వకుండా తాగడానికి నీళ్లు కూడా బయట పెట్టని రాజకీయ నాయకులు 90% మంది ఉన్నారు. కానీ వాడి కార్లలో వచ్చినవాడు, ఓటేసిన వాడు కాదు, కార్లలో వచ్చినవాడు, సూట్ కేసులు పట్టుకొని వచ్చినవాడు, కాంట్రాక్టర్లు, కమిషన్ ఏజెంట్లు వస్తే హాల్లో కూర్చుండబెడతారు, వాష్రూమ్ పంపిస్తారు, టీ బిస్కెట్లు పెడతారు. కానీ ఓటేసిన జనం వస్తే, సమస్య ఉందని మీ దగ్గరికి వస్తే, కలవడానికి బాత్రూమ్ పోదామంటే ఆడవాళ్ళకి కనీసం యూరినల్స్ ఉండవు, మగవాళ్ళకు ఉండవు, తాగుదామంటే నీళ్లు ఉండదు, నీడుండదు, కూర్చుండేందుకు కూర్చుండదు. ఇంత కామన్ సెన్స్ లేకుండా ఉండే లీడర్లు ఉన్నప్పుడు వీళ్ళని ఊర్లలోకి ఎందుకు రానిస్తారు? అసలు ఎందుకు రానివ్వాలా?